హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఈరోజు మన వీడియో ఏంటంటే క్రిస్పీగా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. అది ఏంటంటే పొటాటో ఫ్రై నార్మల్గా మెత్తగా అయిపోతుంది, పిండి దుంపలు అది కూరలాగా అయిపోతుంది ఫ్రై కాకుండా. సో నేనేంటంటే ఫ్రై లాగా క్రిస్పీగా దేనిలోనంటే ఇప్పుడు రసంలో కానీ సాంబార్లో కానీ నంచుకోవాలంటే అలా ఎలా చేసుకోవాలి క్రిస్పీగా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఏంటంటే పొటాటోస్ క్రిస్పీగా అవ్వడానికి ఐడెంటిఫై ఎలా చేయాలి అనేది చూద్దాం ఫస్ట్. ఎందుకంటే పిండి దుంపలు ఉంటాయి, క్రిస్పీగా చేసుకోవాలంటే ఆ పొటాటోస్ వేరేగా ఉంటాయి అన్నమాట. అదే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఈ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇది మట్టిగా ఇలా ఉంది. ఇదేంటంటే చూడండి, మనం ఇలా అంటే పీల్ ఆఫ్ అయిపోతుంది ఈజీగా. దీనికి స్పెషల్గా పీలర్ యూజ్ చేయక్కర్లా, ఇలా అంటే పీల్ ఆఫ్ అయిపోతుంది చూడండి. ఇలాంటి పొటాటోస్ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇది మనం ఉడికించాలన్నా కానీ మనం 4-5 విజిల్స్ తీసుకున్నా స్లైట్గా మెత్తగా అవుతుంది, మెత్తగా ఉడికిపోదు. అదే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పొటాటోస్ ఉంటాయి కదా మార్కెట్లో దొరికేవి, అవి పిండి దుంపలు అంటారనమాట. అవి ఏంటంటే కంపల్సరీ పీలర్తో పీల్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అండ్ కుక్కర్లో మీరు 1.5 విజిల్ 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ వచ్చేసరికి మెత్తగా అయిపోతాయి అవి. అలాంటివి ఈ ఫ్రై చేయడానికి పనికిరావు. ఇలాంటి దుంపలు ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి చూడండి, ఇలా మట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి ఒరిజినల్ క్రిస్పీ దుంపలు. మీరు క్రిస్పీగా పొటాటో ఫ్రై చేసుకోవాలన్నా లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలన్నా వెడ్జెస్ చేసుకోవాలన్నా ఇలాంటి పొటాటోస్ యూజ్ చేయాలి. వీటిలో ఏంటంటే స్టార్చ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ పొటాటోస్ ఈజీ అనమాట ఐడెంటిఫై చేయడానికి. నార్మల్ పొటాటోస్కి ఇలా కొంచెం పీల్ వస్తుంది కదా, దీనికి తోలు ఇలా ఉండదు అండ్ ఇలా మట్టి ఉండదు నార్మల్ పొటాటోస్కి. వీటికైతే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు తెలిసింది కదా. సో కర్రీ ఎలా చేసుకోవాలో ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం పదండి. అండి, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక బౌల్లో ఫస్ట్ అయితే పొటాటోస్ పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. అవి కట్ చేసే ముందు ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలో మన కర్డ్ పెరుగులో మజ్జిగ ఉంటుంది కదా ఇట్లాగా, ఆ మజ్జిగని దీనిలో కొంపేసేయండి. అండ్ తర్వాత ఒక స్పూను ఉప్పు వేయండి. ఇవన్నీ అవి క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. వేసేసాం కదా, దాన్ని చక్కగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం చిన్న పీసెస్గా పొటాటోస్ని కట్ చేసి ఈ మిక్స్ చేసిన వాటర్లో యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలన్నమాట. అలా నాననివ్వటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ సాల్ట్ అండ్ మజ్జిగ ఫ్లేవర్ కూడా దానిలోకి దిగి ఇంకా టేస్టీగా వస్తుందండి కర్రీ అనేది. ఆ ముక్కలకి పడుతుంది కదా ఈ ఉప్పు కూడా, సో చాలా బాగుంటుందన్నమాట. చూడండి, నేను ఇలా వేసి నానబెట్టేశాను, ముక్కలు కట్ చేసి వేసేసాను అనమాట. నేనేంటంటే దీంతో పాటు సైమల్టేనియస్గా రసం కూడా చేస్తున్నాను. అది కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను నా స్టైల్లో. రసం చేయడానికి నేను ఏం చేశాను అంటే, ఇదైతే కాలుతుంది. ఫస్ట్ టొమాటోస్ తీసుకుని ఇలా ఎడ్జెస్ కట్ చేసేసి నేను వాటర్లో బాయిల్ చేశానండి. మళ్ళీ ఈ వాటర్ని నేను రసంకి యూస్ చేస్తాను అనమాట, ఎందుకంటే టొమాటో ఫ్లేవర్ అంతా అందులో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను వీటిని ఇలా బ్రేక్ అయ్యేలాగా ఉడకపెట్టాను అనమాట, బాయిల్ చేశాను. ఈ పీల్ అంతా తీసేసి పొట్టు తీసేసేసి మిక్సీలో గ్రైండ్ చేస్తాను. ఆ తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను. ఆ టొమాటోస్ అన్నీ ఉడికించుకున్న టొమాటోస్ని పీల్ ఆఫ్ చేసేసి నేను ఇలా మిక్సర్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను అనమాట మెత్తగా. ఇలా పీల్ కంప్లీట్గా రిమూవ్ చేయాలండి, పీల్ అసలు ఉండద్దు. అదేంటంటే మళ్ళీ మనకి తగులుతూ ఉంటాయి. నేను దీన్ని మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి ఆ టొమాటో ప్యూరీ అనేది. దీన్ని ఎప్పుడు కూడా మెత్తగా చల్లగా ఆరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అలా వేడి మీద గ్రైండ్ చేస్తే చిందిపోతుంది అనమాట. ఎక్కువ ఆవిరి అనేది ఆ క్యాప్ని బర్స్ట్ అయ్యేలాగా చేస్తుంది, అందుకని చల్లగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇందాక టొమాటోలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, దానిలో ఈ టొమాటో ప్యూరీ అంతా వేసేస్తున్నాను. ఇలా ఏమన్నా మీకు గడ్డల్లాగా వచ్చినట్లయితే దాన్ని తీసేయండి. ఇది కాలుతుంది, నేను గంటెతో తీస్తాను ఇప్పుడు దాన్ని. ఇలా ఏమన్నా వస్తే వాటిని తీసేసేయండి. మనకి ఇలా తగులుతూ ఉంటే అవి తొందరగా ఉడకవు, బాగోదన్నమాట. సో ఇవన్నీ తీసేసి ఇప్పుడు నేను దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తాను అనమాట. ఇవేంటంటే నేను రెండింటికి వచ్చేటట్లుగా రసం కోసం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పొటాటో కర్రీ కోసం కరివేపాకు తీసుకున్నానండి.
ఇవన్నీ ఇలా కట్ చేసేసి నేను రెడీగా పెట్టుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి, నేను 2 పెద్ద మిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఎక్కువే కొత్తిమీర. మనకి కలర్ కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ వేస్తే. సో నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసేయండి. చేసిన తర్వాత ఇలా ఉంటుంది. నేను స్టవ్ కూడా ఆన్ చేశాను. దీనిలోనే కొంచెం స్లైట్గా ధనియాల పొడి వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం అనమాట. చూడండి, ధనియాల పొడి. ఇక అంతేనండి, దాన్ని వదిలేసేయటమే. మరిగే వరకు కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు మరగనిచ్చి తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇది అండి నేను చేసే రసం ప్రాసెస్. ఆ పోపు పెట్టిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ పోపులో ఏమేమి యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీనిలో ఆవాలు, తర్వాత జీలకర్ర. ఫ్రైలో ఏంటంటే మనకి ఎక్కువ పోపు దినుసులు ఉంటే బాగుంటుంది కదా, కరకరలా ఆడుతూ మెత్తపడిపోవు కాబట్టి. సో నేను ఎక్కువ వేస్తాను, మేము బాగా తింటాం ఇట్లాగా. పోపు దినుసులు వేగిన తర్వాత ఏంటంటే కరివేపాకు, ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న పొటాటో వేద్దామండి. కాన్షియస్గా ఉండండి, చిందుతుంది బాగా. దీంట్లో పసుపు ఉప్పు ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే ఆయిల్ మనం తీసేస్తాం కదా ఫ్రై అయిన తర్వాత. అందుకు ఆయిల్ తీసేసాక అన్నీ యాడ్ చేస్తాను అనమాట. అనేది సిమ్లో పెట్టాలి, లేకపోతే ఇలా పొంగిపోతుందండి. సిమ్లో పెట్టి మరిగించుకోండి. అది అలా మరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఆ మిర్చి ఉంది కదా, మిర్చి కలర్ మారాలన్నమాట. అప్పుడు దాని ఘాట్ అనేది ఆ వాటర్లోకి దిగుతుంది, రసంలోకి. ఇది మాత్రం హైలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆలు చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా మెత్తగా ఉంటే మాత్రం ఫ్రై అయిపోయినాయి అనుకోవద్దు. ఇలా మనం ఇట్లా తిప్పుతుంటే క్రిస్పీ సౌండ్ రావాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై అవనివ్వాలి మనం వీటిని. రసం ఆల్మోస్ట్ బాగా మరిగిపోయాయి. నేను ఇప్పుడు దీంట్లో ఏంటంటే బెల్లం పొడి వేస్తున్నానండి. చూడండి, 1/2 స్పూను బెల్లం పొడి వేస్తున్నాను. అది ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది, అందుకనే బెల్లం పొడి వేస్తున్నాను. ఒకవేళ ఘాటు ఎక్కువ ఉన్నా కానీ అది పోతుందన్నమాట. ఇటు పక్క అయితే పొటాటోస్ ఫ్రై అవుతున్నాయి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, అలా వదిలేయకండి. అయితే ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి దీనికి పోపు వేస్తాను. రసం పోపుకి ఏంటంటే నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, హీట్ అవ్వలేదు, అవుతుంది ఇప్పుడే. ఆవాలు, రెగ్యులర్ పోపు వేయటమేనండి. మనం నార్మల్గా పోపు దినుసులన్నీ ఇప్పుడు పొటాటో ఫ్రైకి ఎలా చేసాము అలాగా. ఆవాలు, జీలకర్ర, కాకపోతే కొంచెం కొంచెం వేసుకోవాలి. అవి చిట్పట్లాడాక కరివేపాకు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలండి. నేను ఇలా బ్రేక్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లిని. అండ్ కొంచెం ఇంగువ ఎందుకు అంటే డైజెషన్ కండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే మాడిపోతుంది పోపు. చూసారు కదా, పోపు రెడీ. భలే ఉంటుంది కదా ఈ సౌండ్. కాకపోతే చుట్టూ చిందులు పడతాయి, మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేనండి, టేస్టీగా ఉండే నా స్టైల్ రసం రెడీ. ఎలా ఉందో గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కొత్తిమీర వేసాను కదా నేను. అవే ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇక్కడ మన పొటాటోస్ ఫ్రై అయిపోతున్నాయి. సౌండ్ వినిపిస్తుందా చూడండి. ఇలాంటి సౌండ్ వస్తే క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు. సిమ్లో పెట్టి వెంటనే ఆయిల్ అనేది తీసేసేయాలి దానిలో నుంచి.
చూడండి ఆయిల్ బయటకి ఇచ్చేస్తుంది, అందుకే పైన అలాగా తేలుతుంది. దాని నుంచి అంత ఆయిల్ కనిపించలేదు కదా మనకి. సిమ్లో పెట్టేశాను. నేను ఇప్పుడు ఆయిల్ తీసేసి ఎంత ఆయిల్ తీసానని కూడా మీకు చూపిస్తాను. వేసినప్పుడు చూసారు కదా ఎంత వేసానో. చూడండి ఎంత ఆయిల్ తీసానో. ఫస్ట్లో పోసిన ఆయిల్ అంతా తీసేసాను కర్రీలో నుంచి, మొత్తం బయటకి ఇచ్చేస్తుంది, అది పీల్చుకోదనమాట. ఇప్పుడు దీన్ని వడపోసుకొని నేను వేరే కూరలకు యూజ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి ఎలా ఫ్రై, సౌండ్ చూసారా కర్కర్ కర్కర్మంటూ. ఇప్పుడు దీనిలో నేను పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తాను. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు, బ్రేక్ చేసిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఒక 3, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు. ఆల్రెడీ అది సాల్ట్లో నానబెట్టాం కాబట్టి సాల్ట్ కొంచెమే వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతుందేమో. నేనైతే 1/2 స్పూన్ మీద ఈ కొంచెం వేస్తున్నాను. అండ్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మేము ఘాటు ఎక్కువే తింటాము, పైగా ఫ్రై కాబట్టి ఘాటు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఈ కూర విడిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మా డాడీకి చాలా ఇష్టం నేను ఇలా చేస్తే. పెళ్ళికి ముందు బాగా చేసేదాన్ని ఇలాగా, నా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కారం అనేది పచ్చివాసన పోవటానికి ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచి మగ్గనివ్వండి. ఆ పచ్చివాసన పోతే మన క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ. సౌండ్ వినండి మళ్ళీ, బాగుంది కదా, రెడీ. ఇదండి ఈరోజు నా వీడియో, పొటాటో ఫ్రై క్రిస్పీగా అండ్ నా స్టైల్లో రసం విత్ మోర్ కొత్తిమీర. చూసారు కదా ఈరోజు మన టేస్టీ వంట. ఆకలేస్తుంది, యమ్మీగా ఉన్నాయి కదా, తినాలనిపిస్తుంది ఇప్పుడే. పైగా ఓమాడ్లో ఉన్నాను కదా. చెమటలు చూడండి ఎలా పోస్తాయో వంటగదిలో ఉండేసరికి. ఏంటంటే డోర్ క్లోజ్ చేశాను, అటు నుంచి గాలి వస్తే స్టవ్ ఆరిపోతుంది అనమాట. సో ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఈ నా ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్. కొత్తగా స్టార్ట్ చేసే బాగుంది కదా, బాయ్.